పారా బాయిల్ రైస్ మిల్లులో ఉన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి మిల్లులను వరిధాన్యం కొరకు ఖాళీ చేయించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పారా బాయిల్ రైస్ మిల్లును పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు. ప్రజాపాలన ప్రభుత్వం చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రైతుల ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఉంటూ నియోజకవర్గాన్ని రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. హుస్నాబాద్ కలుస్తానికి అందరు కలుస్తానికి ఎట్లా జరుగుతుంది, మన రైతుల కొనుగోలు ఏ విధంగా జరుగుతుందని చెప్పి, మన ధాన్యం కొనుగోలు ఏ విధంగా జరుగుతుందని చెప్పి విచారణ చేసుకుంటూ రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, రైతు ప్రభుత్వం, రైతు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం అని చెప్పి చాలా విషయాలు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఆర్థిక శాఖ మంత్రి చెప్తున్నారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు. ఏ మంత్రిని అడిగినా కానీ అదే చెప్తున్నారు. మరి ఇవన్నీ చెప్పినప్పుడు మన మంత్రి కూడా పొన్నం ప్రభాకర్ కూడా అదే మాట మాట్లాడుతున్నారు. గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ అదే మాట మాట్లాడుతున్నారు. రైతు ప్రభుత్వం ఇదంతా కూడా ప్రజాప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. నేను సూటిగా ఒకటే మాట మాట్లాడదలుచుకున్నాను. తెలంగాణ లోపల మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా మాజీ ముఖ్యమంత్రి గారు, వారు ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ప్రత్యేకంగా కొనుగోలు విషయం లోపల నేను హుస్నాబాద్ ఎగ్జాంపుల్స్ చెప్తే వేరే ఎగ్జాంపుల్స్ చెప్పే అవసరం లేదు. నేను ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడు మొక్కల కొనుగోలు గురించి ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే మాట్లాడినాం, మొక్కల కొనుగోలు జరిగింది. అదేవిధంగా సన్ఫ్లవర్ పొద్దురుడు కొనుగోలు జరిగినప్పుడు కట్కూరులో చాలా పండిస్తారు, అది మన దగ్గర మన నియోజకవర్గంలో కూడా. అక్కడ కొనుగోలు జరుగుతలేదు అని చెప్పంటే ప్రత్యేకంగా ఒక డ్రైవ్ పెట్టి ఒక్క గింజ కూడా లేకుండా పొద్దుతిరుగుడు పువ్వు కూడా ఆ రోజు కొనడం జరిగింది. అదేవిధంగా చాలామంది వర్షాలు పడంగానే మన మార్కెట్ యార్డుకు పోయి మరి మొత్తం వరంతా కూడా తడిసింది, వడ్లను కూడా తడిసిన వడ్లు కొనాలి, ధాన్యం కొనాలి అని చెప్తే వెంటనే మాట్లాడి మరి ఆ ధాన్యం కూడా కొనుగోలు అయ్యేటట్టు చేయడం జరిగింది. పత్తి కూడా కావాలంటే సీసీ పెట్టేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు కొనేటట్టు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎమ్మెల్యే లెక్కనే నాకు సాధ్యమైంది. మరి వాళ్ళొక మంత్రి లెక్క ఉన్నారు ఇవాళ మా నియోజకవర్గానికి. అయినా హుస్నాబాద్ నియోజకవర్గం లోపల రైతులు వాళ్ళ పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఎందుకు కష్టమవుతుందో ఒక్కసారి కూడా నువ్వు కనీసం ఒక వివరణ తీసుకోకపోతేవి, కనీసం ఒక రివ్యూ చేయకపోతేవి, ఇక్కడ ఏమవుతుందో కూడా కనుక్కోకపోతుంది మంత్రి గారు. మరి ఈ విధంగా మీరు ఏదో హైదరాబాద్లో ఉండి అన్ని జరుగుతున్నాయి అంటే నియోజకవర్గం పట్టించుకుంటారు ఎవరు? అసలు పట్టించుకునే బాధ్యత మీకు లేదా?